ప్రస్తుతం మనం కృష్ణానగర్లో అయితే ఉన్నాము. నిన్న కురిసిన వానలకి వరదలైతే చాలా భారీ ఎత్తున అయితే పోతా ఉన్నాయి. రోడ్లు కూడా మొత్తం అయోమయమైన పరిస్థితి కనబడుతుంది. వాగుల తీరైతే కనబడతా ఉంది. ట్రాఫిక్ జామ్ కూడా భారీ స్థాయిలో అయిన పరిస్థితి కనబడతా ఉంది. హైదరాబాద్ పరిధిలో నిన్న కురిసిన వర్షానికి ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు కనబడుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మనం కృష్ణానగర్ ఎక్కడైతే ఉన్నామో ఇంకా కూడా అదైతే ఆ వరద తీవ్రత తగ్గని పరిస్థితి కనబడతా ఉంది. మనం చూస్తూ ఉన్నాము. చాలా భారీ స్థాయిలో మనకిక్కడ కనబడతా ఉంది. వరద నీటు డ్రైనేజీకి సంబంధించిన నీరు కూడా రోడ్లపైకి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మన గతంలో కంటే ఇప్పుడు మెరుగైన డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చామని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉంది. ఎక్కడికక్కడ హైడ్రా కావచ్చు, అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రజలకి సేవలు అందిస్తూ ఉన్నాము, మేము హెల్ప్ చేస్తూ ఉన్నామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. కాకుంటే కృష్ణానగర్లో చూస్తే వరద బీభత్సం అయితే మామూలుగా కాకుండా ఇట్లా రోడ్ల మీద కూడా ఒక వాగుల వాతావరణం కనబడతా ఉంది. నిన్న దాదాపుగా కొన్ని వాహనాలు కూడా ఇందులో కొట్టుకుపోయాయన్న కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంతమంది నిన్న ఏదైతే ఈ వాటర్ ఫ్లోకి అందులో కొట్టుకుపోయిన పరిస్థితి కనబడతా ఉంది. కొంతమంది స్థానికులు వాళ్ళని కాపాడారన్నట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పుడు మనం మొత్తం చూస్తూ ఉన్నాము, డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీద ఘోరంగా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మన హైదరాబాద్లో అతిపెద్ద ప్రాబ్లం డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. గతం కంటే ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ మెరుగైనగా చేస్తామని చెప్పినప్పటికి కూడా కానీ ఎక్కడెక్కడ వేసినా గొంగళి లెక్కనే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే మనం ఆ పెద్ద పెద్ద రాడ్ల సహాయంతో నీటిని ఆపుదామని ప్రయత్నం స్థానికులు చేసినప్పటికి కూడా వాటర్ అయితే రోడ్ల మీదకి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇక్కడ సంబంధించిన అధికారులు కూడా చర్యలు చేయడానికి అంటే ఇక్కడ వాళ్ళకు సంబంధించిన చేపట్టడానికి చర్యలు చేపట్టడానికి చేస్తున్నప్పటికీ కాకుండా వరద తీవ్రత అనేది తారస్థాయికి అయితే చేరిన పరిస్థితి కనబడతా ఉంది.